వీడు ఎట్లా పుట్టిండు, ఎట్లా పెరిగిండు, ఈయన పెంపకం ఏంది నాకు అర్థమే కాదు ఈ ఉదయనిధి స్టాలిన్. తమిళనాడులో ఎలక్షన్లు విజయ్ గెలిచిండు. విజయ్ గెలిచిన తర్వాత ఆయన ఒక ఓఎస్డీని పెట్టుకున్నాడు. ఆ ఓఎస్డీ ఆస్ట్రాలజర్ అట. ఆయన ఎవరిని ఓఎస్డీ పెట్టుకుంటే డిఎంకే వాళ్ళకి ఎందుకు మండుతుంది? ప్రమాణ స్వీకారం చేసి ఒక వీక్ కూడా కాలే ఆ ఓఎస్డీ ఆస్ట్రాలజర్ని పెట్టుకుంటారా అంటే పెట్టుకోవద్దా? హిందూ ధర్మానికి లింక్ అనేది ఎవడికి ఉండొద్దా? హిందూ ధర్మానికి లింక్ ఉంటే గాడిగా పాపాత్ముడా, పరమ పాపాత్ముడా? హిందూ ధర్మం అంటే మీకు అంత చులకనా? హిందూ ధర్మము మీద డిస్కస్ చేసేటోళ్ళ మీద ఎంత మనకు ఏమంటారు కలేజా కదులుతుందో, ఇవాళ హిందూ ధర్మం పేరు చెప్పుకొని అడ్డమైన రాజకీయాలు చేసేటోళ్ళని అడ్డంగా బుక్ చేయాలి కూడా. అది కూడా ఇలా మనం డిస్కస్ చేయాలి. ఇప్పుడు ఆ ఉదయనిధి స్టాలిన్ అనేటోడికి ఎవడు మాట్లాడతలేడు కదా, ఆయన గురించి ఎవడు మాట్లాడతలేడు. ఇక ఆయన గురించి మాట్లాడకపోయేసరికి నేను లైమ్ లైట్లకు రావాలి దేశం మొత్తంలో అని చెప్పి మళ్ళీ సనాతన ధర్మం మీద మాట్లాడతారు. దీన్ని అంటారు అధికార దాహం. అధికార దాహం. ముంగట మాట్లాడాడు ఎవడు, వెనకకేను పొడవనిగానే చూస్తారు హిందువుల. ఇవాళ దేశ రాజకీయాలల్లా పలు చోట్లల్లా ఏ గల్లైనా, గల్లీ నుంచి ఢిల్లీ అయినా ఒకటి మాత్రం క్రిస్టల్ క్లియర్ అయిందా లేదా ఫ్రెండ్స్? హిందుత్వం వదిలినోడు రాజకీయాలు ఇక చెయ్యలేడు అని చెప్పి అర్థమైందా లేదా? అది నువ్వు కేజ్రీవాలే తీసుకో, నువ్వు మమతా బెనర్జీయే తీసుకో, కాంగ్రెస్ పార్టీ తీసుకో, దేశంలో మీకు అర్థమవుతుంది కదా. హిందూ నువ్వు గర్వంగా గర్వసేమే హిందూ అని చెప్పుకోనిక నీకు సిగ్గేందుకు? ఇప్పుడు విజయ్ వచ్చి హిందూ ధర్మానికి వ్యతిరేకంగా మాట్లాడతానంటే బొందలగడల మీద మూలలు కొడతారు తమిళనాడులో కూడా. స్టాలిన్ని కొట్టలే అంటే మీరు ఏమనుకుంటున్నారు? ఇప్పుడు స్టాలిన్ ఊకనే ఓడిపోయింది అనుకుంటుంటా, అలా అయ్యనే ఓడిపోయిండు, ఇంకా ఇడికి సిగ్గు రాలే కొడుకుకి.